కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తోందంటూ మండిపడుతున్నారు టీడీపీ కౌన్సిలర్లు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా టీడీపీ నేతలు పక్కనే ఉండడంతో మళ్లీ కౌన్సిలర్లను దాచేసింది వైసీపీ. కౌన్సిలర్లను మున్సిపల్ ఆఫీసుకు తరలించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. సభ్యులను సభకు తీసుకువచ్చేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాము ఎన్నికకు సిద్ధంగా ఉంటే వైసీపీ తమ కౌన్సిలర్లను ఎందుకు నిర్బంధిస్తూ రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. వారు వస్తే టీడీపీ వైపుకు మొగ్గు చూపుతారనే భయంతో వైసీపీ కౌన్సిలర్లను వైసీపీ చైర్మన్ నివాసంలో దాచేశారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొడుతూ వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. మేము ఎన్నికకు సిద్ధమవుతుంటే ఎందుకు వైసీపీ కౌన్సిలర్లు పదే పదే దాస్తున్నారంటూ పోలీసులతో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లి ఎన్నికలకు హాజరు కావాలని కోరుతామని టీడీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు దాచిన ప్రాంతం నుంచి కొంతమంది కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కావడానికి బయటకు రాగానే అది తెలుసుకున్న వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైస్ చైర్మన్ అంతా కలిసి వైసీపీ కౌన్సిలర్లను లాక్కెళ్లి వేరే చోట దాచేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదనేది హైవే ఆపేస్తాం. మీరు గౌరవంగా మాట్లాడితే వెళ్ళిపోతాం, లేదంటే హైవేలో ఆపేస్తాం. హైవేలో వచ్చి మాట్లాడుకోవడం ఆయన వచ్చి గౌరవించి ఇలాగంటే చెప్పేస్తాం. మీ పాపలు మేము రోజు వెళ్ళాం కదా, ఈ అథారిటీ పేరు మీ ఆధార్ కార్డు మీరు చేస్తారు. అదేదో మా ఇంటికి వచ్చి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము మనం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడింది, 4వసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం కాకినాడ జిల్లా అంతటా కూడా సర్వత్రా చెలో తురి నినాదం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ తుని నియోజకవర్గం చెందినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించిన విషయంలో నిన్న తుని నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి దాడిశెట్టి రాజాని తోపులాటలో జరగడం జరిగింది. అదే విషయంలో చెలుతుని ప్రకటించడం జరిగింది. అదే విషయంలో ఈవేళ సర్వత్రత పూర్తిగా తుని నియోజకవర్గం అంతా కూడా
పోలీసుల కట్టచట్టంలో 144 సెక్షన్ కలెక్టర్ ఇప్పటికే 144 సెక్షన్ విధించి అక్కడ ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని చెప్పి పోలింగ్ జరగాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విషయంలో ఇప్పటికే జిల్లా ఎస్పీ అయినటువంటి బిందు మాధవ్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా అక్కడ పూర్తి స్థాయిలో పోలీసుల కట్టుదిట్టంలో తుని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిన్న ఇప్పటికే తుని నియోజకవర్గానికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 10 మందిని కిడ్నాప్ చేసి రౌడీజం చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిని కౌన్సిలర్ని దాచివేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తుని అంతటా కూడా వైసీపీ కౌన్సిలర్లు ఎక్కడున్నారు ఏంటి అనే విషయంలో వారు పోలింగ్ కి రావాలి, ఓటు వేయాలని చెప్పి ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది కానీ అటు ఎన్నికల సిబ్బంది కానీ తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు ఎవరో రాకపోవడం, అంటే వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఎవరో రాకపోవడం, అలాగే తుని నియోజకవర్గానికి ఇప్పటికే భారీ సంఖ్యలో వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు అయినటువంటి ముద్రగడ పద్మనాభం కానీ అలాగే వంగ గీత కానీ ఇప్పటికే తుని నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అదే విషయంలో తాడిచెట్టు రాజాకి మద్దతుగా చలో తుని అనే నినాదంతో ఇప్పటికే మున్సిపాలిటీకి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ కి చెందినటువంటి ఎన్నికల్లో ఇంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అంటే కౌన్సిలర్లు దాచేశారు, రౌడీజం చేస్తున్నారనే ఒకే ఒక నినాదంతో టీడీపీ ముందుకు తీసుకెళ్ళినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా కౌన్సిలర్లు ఎక్కడ దాయలేదు. వాళ్ళు మద్దతు పూర్తి స్థాయిలో వైసీపీకే ఉంది, వాళ్ళని మా కంట్రోల్లోనే ఉన్నారు, మెజారిటీ కూడా మాకే ఉందని చెప్పి వైసీపీ చెప్పినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు మాత్రం తాడిచెట్టు రాజా రౌడీజం చేస్తున్నాడు, ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో మమ్మల్ని బెదిరిస్తున్నారనేది కూడా ఇప్పటికీ టీడీపీ కూటమి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పటికి మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో వాయిదా పడినట్టుగా ఇప్పుడే వచ్చిన సమాచారం జ్యోతి. అయితే మళ్ళీ ఎన్నిక ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ప్రకటన ఏమైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? మరికొద్ది క్షణాల్లో ఈ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నిక జరుగుతుందో అనే దాని మీద వాయిదా పడినప్పటికీ కూడా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే టీడీపీ వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. ఇదే విషయంలో మరికొద్ది క్షణాల్లో ఈ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది జ్యోతి. అయితే ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇన్నిసార్లు వాయిదా పడిన వైనాన్ని మనం చూస్తున్నాము. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ మళ్ళీ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎన్నిక సజావుగా జరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పటికే అంటే చలో తుని అనే నినాదంతో ఎక్కువగా వైసీపీ నేతలు ఎక్కడికెక్కడ కట్టడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గొల్లప్రోలు టోల్గేట్ దగ్గర జిల్లా కాకినాడ సిటీకి చెందినటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని, అలాగే కాకినాడ రూరల్కి చెందినటువంటి కురసాల కన్నబాబు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబుని కూడా నిర్బంధం చేసిన పరిస్థితి కనబడుతుంది. టోల్గేట్ దగ్గర ఇప్పటికే బైఠాయించిన పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది క్షణంలో వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే అందుతున్న సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే ఎలక్షన్ కోడ్ ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కోడ్ ఉంది. దీని నేపథ్యంలో ఎవరు కూడా రాజకీయ ఒత్తిళ్లు తేవద్దు, అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. 5గురికి మించి ఎవరు ఉండకూడదు, గుమిగూడి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సివియర్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ తెలియజేసినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడికెక్కడ కూడా వైసీపీ నేతలు గుమిగూడినట్టే తెలుస్తుంది. అదే విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టుగానే కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికి మీడియా సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ అయిన తర్వాతే ఈ తుని నియోజకవర్గానికి చెందినటువంటి మున్సిపల్ ఎన్నికల వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎలక్షన్ ఉంటుందని చెప్పి ఇప్పటికే అద్భుతమైన సమాచారం జ్యోతి. అయితే మరి ఈ వాయిదాపై టీడీపీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ జరగకపోతే ఇప్పటికే తాడిచెట్టు రాజా చేసే ఆగడాలు ఇప్పటికైనా కట్టడి చేయాలనే దాని మీద, ఎందుకంటే ఇప్పటికే బిల్లులు అనేవి అన్ని కూడా ఆగిపోయినవి. ఇట్లలో వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు దీంట్లో వాళ్ళ చేతివాడని చూపిస్తున్నారని చెప్పి బిల్స్ కి సంబంధించి కానీ అభివృద్ధి కానీ తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీకి చెందినటువంటి బిల్స్ కానీ పెండింగ్ ఉండిపోయినాయని చెప్పి ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి ముఖ్య కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
గొగ్గలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో ఇప్పటికే ఆ బిల్స్ కి సంబంధించినటువంటి పెండింగ్ విషయాల్లో కూడా దాడిశెట్టి రాజాకు చెందినటువంటి ముఖ్య నేతలు అసల్లో వాళ్ళు చేసే పనులు కూడా ఆటంకం కలిగించే విధంగా కనబడుతుందని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఎన్నికలు అనేవి జరగాలని చెప్పి టీడీపీ పట్టుబడుతుంటే వాయిదా వేసే విధంగా వైసీపీ వెళ్తుందని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.